యోగదాయకంగా ఈ మే 1వ తారీఖు వరకు ఉండదని చెప్పవచ్చు. గృహంలో మానసిక ప్రశాంతత ఉండదు. గృహాలు అమ్ముకోవాల్సినటువంటిది లేదా స్థిరాస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, మీకు సంబంధించినటువంటి వాహనం దూరమయ్యేటువంటి అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వారికి మే 1వ తారీఖు వరకు కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకి, కళాశాలలకి, స్కూల్స్ యాజమాన్యానికి కొంత గడ్డు పరిస్థితే అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏ పని చేసినా ప్రతి పనులలో అసంతృప్తి అనేటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది మే 1వ తారీఖు వరకు. కాబట్టి ఈ దైవానుగ్రహాన్ని అమితంగా పెంచుకుంటే తప్ప ఈ మే 1వ తారీఖు ఉండేటువంటి గడ్డు కాలాన్ని మీరు అధిగమించలేరు. ఇక గుడ్డిలో మెల్లన్నట్టుగా ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా గురువు వృషభ రాశిలోకి సంచారం చేయడం, ఈ కారణం చేత శని యొక్క వీక్షణ గురువు మీద ఉండకుండా ఉండడం, గురువు సపరేట్ అయిపోయి ఇండివిజువల్గా ఉన్నటువంటి ఫలితం కారణం చేత దశమంలో గురువు